ఎవడ్రా నువ్వు? నీలాంటి రౌడీల భర్తం పట్టడానికి వచ్చా నీలాంటి పిల్ల కొంగలు అడ్డంగా నరికే చరిత్ర మాదే. అడ్డొచ్చానే అడ్డంగా నడవడమే తప్ప అడ్డు తప్పుకునే అసమర్థుడు కాదు ఈ పవన్. రే నీలాంటి పిల్ల కొంకలు ఆ ముందు సలాం చేసి గులాం అవ్వాల్సిందే. మాతో పెట్టుకుంటే నీకు పేడాలు లేకుండా పోతాయి. నీ మక్కిలెరగ తీసి మరో 7 దాని జోలికి పోకుండా చేసి ఈ పవన్ అంటే ఏంటో తెలియజేస్తా. మా అన్న టైగర్ పేరు చేస్తే రాష్ట్ర రాజకీయం నుంచి గోండా రౌడీలాగా సలాం ఉంటే గులాం అవ్వాల్సిందే. ఇలాంటి రౌడీలు నన్ను చూస్తే భయపడతారు. అలాంటిదే నన్ను ఎదిరించే ధైర్యం ఎవరికి లేదు. రే మా అన్న పేరుంటే వీధి రౌడీల దాకా చేడి రౌడీల నుంచి గజ 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 ఉనికిపోవాల్సిందే. నీలాంటి రౌడీలు రోడ్లు పిచ్చుకోకలా పరిగెత్తించే పర్సన్ ఈ సిటీకి కమిషనర్ గా వస్తున్నాడు. ఎవడొచ్చినా మమ్మల్ని ఎవడో ఏమి చేయలేడురా. అమ్మాయి టీచింగ్ చేశాను నీలాంటి ఆగ్రౌడీలకి బుద్ధి చేస్తే తప్ప నీలాంటి వెదవులకి బుద్ధి రాదు. ఇప్పుడు వెళుతున్నా మళ్ళీ వస్తా. మా మారేళ్ళు తెలియజేస్తా. మారా చాలా థ్యాంక్స్ అండి, సమయానికి వచ్చి వాడి నుంచి రక్షించారు. దీనికే ధ్యానం చెప్పాల్సినంత అవసరం లేదు మేడం. నా పేరు రోజా అండి. పవన్ నా పేరు. నీలా నీ పేరు కూడా అందంగా ఉంది. అది సరే కానీ మీరేం చేస్తూ ఉంటారు? ప్రస్తుతం ఖాళీ జాబ్ కోసం ట్రై చేస్తున్నాను. ఏమండి, మీలాంటి వ్యక్తికి ఖచ్చితంగా జాబ్ వస్తుందండి. రోజా గారు. రోజా అంటే చాలు. అలాగే రోజా, మీ గురించి ఏమీ చెప్పలేదు. మాది వైజాగ్ అండి. ప్రస్తుతం నేను మా బావ దగ్గర పలింట్లోనే నేను ఉంటున్నాను. రోజా ఇలా ఒంటరిగా ఎవరి కోసం? నా ఫ్రెండ్ నందిని వస్తానంటే ఇలా వచ్చానండి. అందులోకి ఆ వెధవ వచ్చి అల్లరి చేశాడు. రోజు రోజుకి ఈ సిటీలో అల్లర్లు ఎక్కువ అయిపోతున్నాయి. అవునండి. రోజా మిమ్మల్ని ఒకటి అడగొచ్చా? ఏంటో అడగండి. ఏమీ లేదు, ఎదురు చూస్తున్నారంటే ఏమైనా? అబ్బే అలాంటిది ఏమి లేదండి. అలాగైతే ఓకే. రోజా, మొదటి చూపులోనే ప్రేమలో పడేశావు. ఎలాగైనా నిన్ను నా దాన్ని చేసుకుంటాను.